చూడడానికి పైకి మీకు హారర్ ఫీలింగ్ వస్తుంది కానీ సినిమా హారర్ కాదు. ఇబ్బందిలో లేని లైఫ్ అనేది ఉందా? లేదు కదా. ఈ లైఫ్ అన్నాక ఇబ్బందులు ఉంటాయి. ఒక ఓషన్ లాగా ఉండాలి, ప్రతిదీ యాక్సెప్ట్ చేయాలి. సో నేను ప్రతి సినిమాని నా సినిమా అనుకుని చేస్తాను. చాలామంది అదే అంటున్నారు, కొత్త డైరెక్టర్, చిన్న మూవీ. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న మూవీ అనేది నేను నమ్మను. చిన్న ఆలోచనలు అంతే ఉంటాయి కానీ చిన్న థింకింగ్ ఉంటుంది కానీ చిన్న సినిమా ఉండదు. సో ఆలోచన మంచిది, పెద్ద ఆలోచననే. ఒక సమాజానికి ఏదో ఒకటి చెప్పాలి. ఒక అమ్మాయి ఒప్పుకుంటే, తలుచుకుంటే, అంటే ఒక మైండ్లో ఫిక్స్ చేస్తే, లేదా ఒక ఫీలింగ్ అనేది ఒక ఫీల్ అవుతే అమ్మాయి ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎప్పుడు ఏది చేయొచ్చు అనేది ఒక లైన్ మీద, ఒక స్ట్రాంగ్ ఎమోషన్ మీద బిల్డ్ అయిన సినిమా ఇది. చూడడానికి పైకి మీకు హారర్ ఫీలింగ్ వస్తుంది కానీ సినిమా హారర్ కాదు. హారర్ ఒక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అంతే. బట్ సినిమా హ్యాస్ సంథింగ్ నైస్ టు సే. కొత్త ప్రొడ్యూసర్, కొత్త ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏమైనా అనిపించిందా? ఇబ్బందులు ఎప్పుడు ఉంటాయండి. పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడ్యూసర్ అయినా ఇబ్బందులు ఉంటాయి. వేరే ఇబ్బందులు ఉంటాయి అంతే. సో ఇబ్బందిలో లేని లైఫ్ అనేది ఉందా? లేదు కదా. ఈ లైఫ్ అన్నాక ఇబ్బందులు ఉంటాయి. సో బట్ ఆ ఇబ్బందులు వాళ్ళకి ఇబ్బందులు ఇవ్వద్దనే ఉద్దేశం అయితే ఉంది. మంచిగా చూసుకోవాలి మేడం, నేనే ప్రయత్నిస్తూనే ఉంటారు. చిన్న ఏదో ఒకటి అవుతూనే ఉంటాయి. సో అవి నేను ఇబ్బందులైనా అనుకోను. లైఫ్లో ఎప్పుడు ఇబ్బందులు అనేది ఉంటాయి. సో దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. వాట్ ఐ లైక్ ఇస్ వాళ్ళ ప్రయత్నం. ఒక ప్రొడ్యూసర్ ఎప్పుడు సినిమాలు తీయలేదు, ఎక్కడో యూఎస్లో పనిచేస్తారు, ఆయన ఒక మంచి సినిమా తీయాలనే ఒక కోరికతో, కాన్ఫిడెన్స్తో వచ్చారు. ఒక కొత్త డైరెక్టరు నా వరకు వచ్చి స్టోరీ చెప్పేంత ప్యాషన్తో వచ్చారు. సో ఇలాంటి వాళ్ళకి ఒక అవకాశం అయితే, వాళ్ళకి సక్సెస్ ఇచ్చేది మన చేతిలో లేదు, దేవుడు ఇవ్వాలి, జనాలు ఇవ్వాలి. బట్ అవకాశం నా వరకు వచ్చినప్పుడు నేను ఇవ్వగలిగేది ఒక అవకాశం, చేద్దామని చెప్పి ఒక మాట, అది నేను చేశాను అంతే. కొత్త ఆర్టిస్టులు అంతే అనిపించింది. ఎవరు ఏదో ఒక రోజు కొత్తనే కదా, మనం కూడా ఏదో ఒక రోజు కొత్తనే ఉండే. అందరూ ఒక్కరోజు కొత్త, ఒక్కరోజు పాత అయిపోతారు. సో అలాంటిది ఏం లేదు. ఐ వాజ్ హ్యాపీ, ఐ వాజ్ కంఫర్టబుల్, దే వర్ ఆల్సో హ్యాపీ అండ్ కంఫర్టబుల్. అలా ఉన్నందుకు అందరూ కలిసి ఒక మంచి సినిమా చేయగలిగాము. సో ఇప్పుడు రాబోతుంది March 15th. సో ఇప్పుడు జనాలు వచ్చి సినిమా చూడాలనేదే ఒక విష్ అంతే. ఇప్పుడు మీరు హీరోయిన్ పెద్ద సినిమాలు చేశారు, మరి ఇట్లాంటి సినిమాలు చేస్తే మళ్ళీ మీకు కెరియర్లో ఇబ్బంది అనిపించిందా? లేదండి, అది చూడండి, మనం చేసిన మంచి పని, చెడ్డ పనులు కాబట్టి దీన్ని బట్టి దేవుడు మనకి ఇస్తుంటారు. మనం ఎవరికైనా బ్యాడ్ చేయలేదు, ఎవరికైనా మంచిదవ్వాలనే ఉద్దేశంతో మనం చేస్తే దేవుడు కూడా మన మంచి ఆలోచిస్తారనేది నా ఎప్పుడు ఆలోచన. అందరికీ పెద్దదే కావాలి, గొప్పదే కావాలి, మంచిదే కావాలంటే చెడ్డ ఎవరికి కావాలి, బ్యాడ్ ఎవరికి కావాలి? అన్నీ కలిపి, గుడ్, బ్యాడ్, బిగ్, స్మాల్ అన్నీ కలిపి ఉంటేనే లైఫ్, అన్నీ కలిపి ఉంటేనే ఒక కెరియర్. సో ఓన్లీ నాకు సక్సెస్ మాత్రమే కావాలి, ఫెయిల్యూర్ వద్దు, నాకు ఇది మాత్రమే మంచిది మాత్రమే కావాలి, బ్యాడ్ నాకు వద్దు, అది నేను చెప్పను. సో ఐ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. ఒక ఓషన్ లాగా ఉండాలి, ప్రతిదీ యాక్సెప్ట్ చేయాలి, మరి బ్యాడ్ అనేది రిటర్న్ ఇవ్వాలి. అంతేగాని మనకి వచ్చిన దగ్గర వచ్చేటప్పుడే జడ్జ్ చేసి లేదు ఇది చిన్నది. ఇప్పుడు ఒక పెద్ద సినిమా బడ్జెట్ పెద్దదే కాబట్టి సక్సెస్ అని ఎవరు రాసి ఇవ్వలేరు, చిన్న బడ్జెట్ కాబట్టి ఫ్లాప్ అని ఎవరు రాసి ఇవ్వలేరు. అన్నీ బాగుండి సినిమా చాలా బాగుంది బట్ సక్సెస్ అవుతుందని చెప్పలేము, ఏం బాగాలేని సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పలేము. సో అవన్నీ దేవుడి చేతిలో ఉంది, జనాల చేతిలో ఉంది. సో నేను ప్రతి సినిమాని నా సినిమా అనుకుని చేస్తాను. కథ నచ్చితే, నా మనసు ఒప్పుకుంటే హ్యాపీగా, నా మనస్ఫూర్తిగా నేను వర్క్ చేస్తాను. మిగతాది దేవుడికి ఒప్పేసుకుంటాను. దేవుడు ఎలా కావాలో చేయొచ్చు. చాలా ఉంటుందండి. అంటే నేను ఇంతకు ముందు ఇలాంటి రోల్ ప్లే చేయలేదు, నాది ఫస్ట్ టైం. నాకే ఇంకా చూసేటప్పుడు నిజంగా చేసేసానా, బాగుందా, ఎలా ఉంది, జనాలు ఏమనుకుంటారని నాకే క్వశ్చన్స్, డౌట్స్ వస్తున్నాయి. బట్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు, ట్రయల్ షో చూసిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు లేదు, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. డిస్ట్రిబ్యూటర్స్ కూడా వచ్చి సినిమాకి ఇంత సపోర్ట్ ఇస్తున్నారు. సినిమా రిలీజ్ చేయడానికి మీకే తెలుసు, ఇప్పుడు ఒక సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కొని రిలీజ్ చేయాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. బట్ ఇక్కడ దాకా సినిమా వచ్చిందంటేనే సినిమా బాగుందని అర్థం. వాళ్ళందరూ షో చూసాకనే ఒప్పుకున్నారు. సో ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఒక హ్యాపీనెస్ అయితే ఉంది, ఒక కొత్త రోల్ చేసిన ఒక ఏమంటారు సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. లేదు, అలాంటి సినిమా కాదు ఇది. అదే జస్ట్ హారర్ ఫీలింగ్ మీకు అనిపిస్తుంది అంతేగాని ఇది భయపెట్టడానికిన్నా దిస్ ఈజ్ కన్వేయింగ్ అ స్ట్రాంగ్ ఎమోషన్ అని నేను చెప్పబోతున్నాను.